హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఈరోజు భూమిస్ కిచెన్లో పొంగల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ వర్షాకాలంలో వేడి వేడి పొంగల్ చేసుకొని అందులోకి పల్లి చట్నీ, పల్లి పుట్నాలు కలిపి చట్నీ వేసుకుంటే అందరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు మనం పొంగల్ రెసిపీలోకి వెళ్ళిపోదాము. పొంగల్ చేయడానికి ముందుగా కావాల్సినవి రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు రేషన్ బియ్యము, 3/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కొంచెం గట్టిగా అయిపోతుంది అన్నమాట చల్లగైనాక. ఇక్కడ పప్పుని కడాయి పెట్టి స్టవ్ మీద దోరగా వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు పప్పులోని పచ్చిదనం అందపోయి పప్పు మంచి స్మెల్ వస్తుంది. లేకుంటే అలాగే వేస్తేనే పచ్చి వాసన వచ్చినట్లు ఉంటుంది పొంగల్. ఇప్పుడు దోరగా వేయించుకొని పప్పుని మొత్తం కొంచెం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో రేషన్ బియ్యాన్ని కూడా కొంచెం అలా ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై చేస్తే పొంగల్ టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు 2 వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని బాగా 2 సార్లు వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలన్నమాట. బియ్యము పప్పు 10 నిమిషాలు నానబెట్టి చేసుకుంటే కన్నా పొంగల్ స్మూత్ టెక్స్చర్ వస్తుంది. లేకుంటే అంత మంచిగా అనిపించదు అనమాట. పొంగల్ ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే పొంగల్ అందరూ ఇష్టపడతారు. మోస్ట్లీ నేను అందరి ఇంట్లో ఉన్నప్పుడే ట్రై చేస్తాను, హాలిడే ఉన్నప్పుడు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొనేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు గింజలు, ఇక్కడ శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఆనియన్ కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఇష్టపడిన వాళ్ళు ఓన్లీ అల్లం గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత అందులోకి నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి ఒక్కో కప్పుకి 2.5 చొప్పున వాటర్ మెజర్మెంట్ తీసుకొని వేసుకుంటున్నాను. మీరైతే 1 కప్పుకు 2 అయినా తీసుకోవచ్చు. నేనైతే పొంగల్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటున్నా. 1కి 3 కప్పులు వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి నానబెట్టిన బియ్యం కూడా వేసుకొని ఒకసారి కలిపి లిడ్ పెట్టేసేయాలన్నమాట. నేనైతే ఇక్కడ కొంచెము బియ్యం ఉడికి దగ్గర పడినాక విజిల్ పెడుతున్నాను. మంచి కుక్కర్లో అయితే డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 4 విజిల్ పెడితే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ పల్లి చట్నీ కోసము ఆనియన్, పచ్చిమిర్చి వేయించి అందులోనే వేరుశనగపప్పు ఇంకా పుట్నాలు కూడా వేస్తున్నాను. పుట్నాలు కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి చట్నీకి. ఇక్కడ ఇంకా పొంగల్ ప్రెషర్ వెళ్ళిపోయేలోపు అందులోపు కొంచెం జీడిపప్పు వేయించుకుంటున్నాను. నెయ్యి వేసి వేయించిన జీడిపప్పు పైన వేసి ఒకసారి కలుపుకుంటే వేడి పొంగల్ రెడీ అయినట్లే. అవును, మీలో ఎంతమందికి పొంగల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. పొంగల్ వేడిగా ఉన్నప్పుడు తింటుంది. బాయ్.